త్వత్పాదాంబుజమర్చయామి పరమం. హే పరమేశ్వర, నీ పాదంలో నేను పూజ చేస్తాను. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామి అన్వహం. 24 గంటలు నేను మనసులోనే నేను తలుచుకుని అలాగ ఉంటాను. త్వచ్చింతయామి అన్వహం త్వామీశం శరణం వ్రజామి. హే పరమేశ్వర, నిన్నే నేను శరణం చేసి దండం పెట్టి శరణం చేసి నీ పాదంలోనే నేను ఉంటాను. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామి అన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. నేను ఏం అడుగుతానంటే నీయే నాకు రావాలి అని అడుగుతాను, వేరేమి అడగలేదు. నీ అనుగ్రహం మాత్రం కాదు, నీయే నేనుగా కావాలి, నీయే నేనుగా రావాలి, అలా అనుకుంటున్నాను. త్వచ్చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగురుణాం. నీ కన్నుతో నన్ను చూడు, అప్పుడే నాకు ధన్యత్వం వస్తుంది, నేను ధన్యమైపోతాను. అందువల్ల నీ కన్నుతో చూసి నన్ను ఆశీర్వాదం చేసేయి. త్వచ్చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగురుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. చాలా కాలంగా అదే నేను అడుగుతూ ఉంటున్నాను. అది త్వరలో శీఘ్రంగా నాకు ఆ భక్తి వచ్చేటట్లు నీ స్వరూపమే నా స్వరూపం ఆయమదిగా నన్ను చేసేయి. త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగురుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. హే పరమేశ్వర, నా మనసుకు ఎట్లా ఉంటో దుఃఖం రాదో, కోపం రాదో, ద్వేషం రాదో, ఎట్లాంటి దుర్గుణాలు నా మనసుకు ఉండదో ఆ రూపంలో నా మనసుని తయారు చేస్తూ సౌఖ్యంగా ఉండే మాదిరిగా ఏర్పాటు చేసేయి. సౌఖ్యం అంటే ఇప్పుడు మామూలుగా భౌతిక సుఖం కాదు, ఆధ్యాత్మిక సుఖమైంది సుఖం. అందువల్ల ఆధ్యాత్మిక సుఖం ఎదువో ఆ సుఖాన్ని నాకు త్వరలో ఇచ్చేసేయి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాడు శివానంద లహరిలో. అందువల్ల త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగురుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. సౌఖ్యం అంటే భౌతిక సుఖం కాదు, ఆధ్యాత్మికమైన సుఖం, పరమాత్మ యొక్క సుఖం, పరమేశ్వరుడి యొక్క సుఖం. అట్లాంటి ఒక సుఖాన్ని నా మనసుకు ఇచ్చేసి మనసు శాంతంగా ఉండే మాదిరిగా చేసి సమాధానంగా ఉండే మాదిరిగా చేసి నా మనసుకు పూర్ణ సమాధానం కలగాలి, పూర్ణ సౌఖ్యం ఉండాలి. దుఃఖమే రాకూడదు, కష్టమే రాకూడదు, దుఃఖమే రాకూడదు, ఎట్లాంటి దుర్గుణాలు నా దగ్గర ఉండకూడదు. పూర్ణమైన సత్వగుణం మనస్సులో వచ్చేసి కలిగి ఆ సత్వగుణంతోనే నేను ఉండి ఆ సౌఖ్యాన్ని మాకు ఇప్పించు. అందువల్ల ఈ మరి కొన్ని మంచి శ్లోకాలంతా అందరూ నేర్చుకోవాలి. పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సగురుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం గురు. ఆ ప్రకారంగా మనసుకు సుఖాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. దుఃఖాలంతా దగ్గరికే ఉండకూడదు,
పూర్ణమైన సుఖం ఉండాలి, ఆత్మసుఖం ఉండాలి, పరమాత్మ సుఖం ఉండాలి. అట్లాంటి పరమాత్మ సుఖాన్ని ఇచ్చేసి నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి చెప్పేసి ఈ మాదిరిగా ప్రార్థన చేస్తూ తద్వారా మనసుకు సమాధానం కలిగి అందరం కూడా బాగా ఉండాలి. అట్లాంటి ఒక పరిపూర్ణమైన ఒక సుఖం పొందడమే మనుష్య జీవితంలో ముఖ్యమైనది. సామాన్యంగా అందరూ ఇప్పుడు ఏదో చేస్తూ ఉన్నాము, దానివల్ల ఏదో వస్తూ ఉంటుంది. ఇది విషయం కాదు. మన జీవితంలో పరమాత్మ సుఖాన్ని పొందడమే జీవితం యొక్క లక్ష్యం. జంతువునాం నరజన్మ దుర్లభం. అనేక ప్రాణులు ఉన్నాయి, అందులో ఈ మనిషి జన్మ రావడం చాలా ఉత్తమం. ఈ జన్మల్లో భక్తితో ఉండి భక్తి ప్రార్థన చేస్తూ పరమాత్మ సుఖం పొందడమే మన జీవితం యొక్క లక్ష్యం. అట్లాంటి లక్ష్యాన్ని పొంది అందరం కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూ చివరికి ఈ ఆత్మసుఖాన్ని పొంది అందరం క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తాం. జై జై శంకర, హర హర శంకర. ధర్మబద్ధుడవై ఆధ్యాత్మిక చిత్తుడవై నడుచుకోవాలని అనుగ్రహ భాషణం చేసి మనందరికీ ఆశీస్సులు అందించిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత అవధూత